అరోరా యూనివర్సిటీ గత 38-39 సంవత్సరాలుగా వివిధ రంగాలలో అటు ఇంజనీరింగ్ కానివ్వండి, ఇటు హెల్త్ సైన్స్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో రంగాలలో విద్యార్థులను తయారు చేస్తూ మరి తన వంతు సేవలను అందిస్తుంది. ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ ఏన్షియంట్ హిందూ సైన్సెస్ అనే పేరుతో ఈ నృత్యము, ఈ సంగీతము, శిల్పము, చిత్రలేఖనము, దాంతోపాటు యోగా సంబంధించినటువంటి కోర్సులను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నాట్యం, మన తెలుగు సాంప్రదాయమైనటువంటి కూచిపూడి నాట్యాన్ని మరి ఇక్కడ పిహెచ్డి మరియు ఎంఏ, పీజీ డిప్లొమా ఇన్ డాన్స్ మేనేజ్మెంట్ అంటూ మరి కొత్త కోర్సులను కూడా ఈసారి వీళ్ళు అనౌన్స్ చేస్తూ మరి ముందుకెళ్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటి? ఎన్నో విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను మనకు అందిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ మనకు చేస్తూ పిహెచ్డి ఈ పరిశోధన అంశాన్ని మరి ముఖ్యంగా కొత్త కోణాల్లో వారికి ఉన్నటువంటి యొక్క కోణాన్ని ఇక్కడ ఈ యొక్క పిహెచ్డిలో వాళ్ళకు ముద్రగా చూపించాలని చెప్పేసి పథకాలతోటి వాళ్ళు ముందుకొస్తున్నారు. అలాగే ఎంఏ అనేటువంటి యొక్క కోర్సు కూడా చాలా విశ్వవిద్యాలయాల్లో బోధించబడుతుంది. అయితే మన దాంట్లో ఉన్న కొత్త ప్రత్యేకత ఏమిటి? విశ్వవిద్యాలయాలు మరి నిర్వహిస్తున్నటువంటి కోర్సుల్లో మన ఎంఏ ఇటు రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు ప్రైవేట్గా కూడా కండక్ట్ చేయడం అనేటువంటిది ఈ విశ్వవిద్యాలయం చేస్తున్నటువంటి నూతన ప్రక్రియగా చెప్పుకోవాలి. అలాగే మరి డాన్స్ మేనేజ్మెంట్ కోర్స్ అంటూ మనం కూడా మొదలు పెడుతున్నాము. ఇక్కడ ఏంటి డాన్స్ మేనేజ్మెంట్ కోర్స్ పీజీ డిప్లొమాగా ఏంటంటే, గతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు 30-40 సంవత్సరాల నుంచి మరి ఈ నాట్యశాస్త్రంలో కానీ, సంగీతాలలో కానీ ఇత్యాది మాధ్యమాలలో బోధనలు సలుపుతున్నారు. అయితే దాంట్లో కేవలము విద్యార్థులను తయారు చేసి పట్టాలు ఇచ్చి పంపుతున్నాం. కానీ మన అరోరా యూనివర్సిటీ ఈరోజు దానిపైన దృష్టి సారించి గురువును ఎలా తయారు చేయాలి, గురువులకు ప్రత్యేక శిక్షణ ఎలా ఉంటుంది అన్న దాని మీద దృష్టి పెట్టి గురువులను తయారు చేసేటువంటి నృత్య నిర్వహణ పీజీ డిప్లొమా ఇన్ డాన్స్ మేనేజ్మెంట్ అంటూ కొత్తగా మరి ఈనాడు ఈ కోర్సును బోధించడానికి ముందుకు వస్తుంది. అలాగే మా విశ్వవిద్యాలయంలో చేస్తున్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి గురువులు, అంతేకాకుండా ఇంకా బయట నుండి కూడా కొంతమంది గురువుల యొక్క అభిప్రాయాలను స్వీకరించి చక్కగా ఈ విద్యాత్మక సంవత్సరం 2026-27లో ఈ కొత్త కోర్సులను చేయాలని చెప్పేసి విశ్వవిద్యాలయం సంకల్పించింది.